దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. జాగృతి వారపత్రిక ఉంది. ఇది 75 సంవత్సరాలుగా ప్రచురితమవుతుంది. దీంట్లో ఒక కథనం రాశారు. ఇది ఒకసారి పరిశీలిద్దాం. లక్క ఇల్లు హిందువులదే. హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాభారత కాలం నాటి ప్రదేశం కోసం గత 5 శతాబ్దాలుగా న్యాయస్థానంలో సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు చేస్తున్న పోరాటం విఫలమైంది. ఉత్తరప్రదేశ్లోని బర్నావా గ్రామంలో గల 108 బీగాల భూమిపై హక్కులు తమవే అంటూ వక్ఫ్ బోర్డు చేస్తున్న పోరాటానికి బాగ్పట్ ఏడీజీ కోర్టు న్యాయమూర్తి శివం ద్వివేది తన తీర్పుతో ముగింపు పలికారు. ఆ భూమి హిందువులకు చెందుతుందని ఫిబ్రవరి 5, 2024 తీర్పు చెబుతూ ఈ సుదీర్ఘ పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టారు. వర్ణావృతగా ఒకనాడు ప్రాచుర్యం పొందిన నేటి బర్నావర్లో ఆ భూమి మధ్యలో మహాభారత కాలం నాటి లక్క ఇంటి తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి. పాండవులను వనవాసానికి పంపిన సమయంలో వారిని అంతం చేసేందుకు వారు నివాసం ఉంటున్న లక్క గృహాన్ని దుర్యోధనుడు దహనం చేయించినప్పుడు వారు దానిని అడుగున తవ్విన సొరంగం నుంచి తప్పుకున్నారనేది కథనం. సొరంగం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందువలనే ఈ ప్రదేశం నేటికి సనాతన అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆర్కియాలజికలీ సర్వే ఆఫ్ ఇండియా వారు చేపట్టిన తవ్వకాలలో క్రీస్తుపూర్వం నాటి గృహ నిర్మాణాల ఆనవాళ్లు, ఇంటి నిర్మాణానికి మట్టి ఇటుకలు, గోడలు, రెల్లు గడ్డి, మట్టి కలిపి ప్లాస్టర్ చేసిన గొడవలు, హస్తినాపురంలో వచ్చిన వరదల్లో కనిపించిన ఆనవాళ్ళ వంటివి లభించి ఆ నిర్మాణం కాలానికి చెందినదనేదే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఆ ప్రదేశంలో ఉన్న దిబ్బా ఫేక్ బద్రుద్దీన్ మజీద్ సమాధి అని పక్కనే ఉన్న మందిరం ముస్లింల శ్మశానాన్నిమంటూ పేర్కొంటూ ఈ కేసు సున్నీ వక్ఫ్ బోర్డు తరపున ముఖీం ఖాన్ అనే వ్యక్తి 1972లో మీరట్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. హిందువుల పక్షాన కృష్ణదత్ మహారాజ్ అనే వ్యక్తి అది మహాభారత కాలం నాటి లక్క గృహమని, అది హిందువుల వారసత్వ సంపద అంటూ ముస్లింల వాదనలను వ్యతిరేకిస్తూ కోర్టులో అయోధ్య విషయంలో 5 దశాబ్దాలు అయితే లక్క గృహ విషయంలో 5 దశాబ్దాలు, అంటే అయోధ్య విషయంలో 5 శతాబ్దాలు. 5 శతాబ్దం అంటే 500 అంటే 500 సంవత్సరాలు అయోధ్య విషయంలో పోరాటం జరిగింది. అదే ఇక్కడ లక్క గృహ విషయంలో 5 దశాబ్దాలు. దశ అంటే 10, అంటే 50 సంవత్సరాలు మాత్రమే పట్టడం విశేషం. ఇటువంటి తీర్పులు, విజయాలు వచ్చినప్పుడు హిందువుల సంబరాలు చేసుకోవడమే కాకుండా తమ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక ప్రత్యేక కథనం రాశారు లక్క ఇళ్ళ గురించి జాగృతిలో. అందరూ చదవాలనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. ధన్యవాదాలు.